Good afternoon, students. Today I am going to explain about other instructions of 8086 and an example program. Here, other instructions means shift instructions, rotate instructions, branch instructions, flag manipulation, and conditional instructions. So these all are comes under other instructions of 8086 microprocessor. So first of all, shift instructions. సో ఈ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఏదైనా కానీ డేటాలో మనం తీసుకునే బిట్ ని లెఫ్ట్ సైడ్ కి యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసుకోవడం కానీ చేయడం కోసం మనం ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ ని యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ యూజ్డ్ టు షిఫ్ట్ ద డేటా వెదర్ మే బి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు షిఫ్ట్ ద డేటా. లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ చేసుకోవడానికి షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. కాకపోతే దీంట్లో ఏంటి అంటే వితౌట్ సిఎక్స్ రిజిస్టర్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ ఈ సిఎక్స్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. దీన్ని కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. ఈ కౌంటర్ రిజిస్టర్ దేనికోసం యూజ్ చేస్తామంటే డేటాని షిఫ్ట్ చేసేటప్పుడు కానీ డేటాని రొటేట్ చేసేటప్పుడు కానీ మనం కౌంట్ అనేది కనుక అసైన్ చేస్తే ఎన్ని టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి లేకపోతే ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి అని చెప్పేసి దాని ద్వారా షిఫ్ట్ అవుతుంది లేదా రొటేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 1 టైం షిఫ్ట్ అవ్వాలి డేటా అనేది, అప్పుడు మీరు డైరెక్ట్ గా ఎస్హెచ్ఎల్ ఏఎల్ 01H అని ఇవ్వచ్చు. అంటే ఏంటి దాని మీనింగ్? ఏఎల్ లో ఉన్న డేటాని షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమంటున్నాము. ఎన్నిసార్లు అంటే 1 టైం. అలానే ఒకవేళ మీరు కనుక 2 కంటే ఎక్కువ టైమ్స్ ఇచ్చినట్లయితే అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ టైమ్స్ మీరు షిఫ్ట్ చేయాలి అంటే డేటాని, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మూవ్ CX, 02H అనే ఇన్స్ట్రక్షన్ ముందు రాయాలి. మూవ్ CL, 02H అంటే CX తీసుకోవచ్చు, CH తీసుకోవచ్చు, CL తీసుకోవచ్చు. CX అనేది ఏంటి? 16 బిట్ రిజిస్టర్. దాన్ని ఎలా క్లాసిఫై చేశారు? CH గా, CL గా. అంటే 8 బిట్స్ హైగా 8 బిట్ లోగా క్లాసిఫై చేసాము. 8 బిట్స్ తీసుకునేటప్పుడు మనం మామూలుగా యూజ్ చేసేది మూవ్ CL, 01H, 2H, 3H ఎక్సెట్రా ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ 16 బిట్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మూవ్ CX, 04H అనో 03H అనో ఇవ్వాలి. సో ఇప్పుడు మీ 2 టైమ్స్ కంటే ఎక్కువ షిఫ్టింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే మూవ్ CL, 04H అని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? కౌంటర్ రిజిస్టర్ లో 4 టైమ్స్ మనం అలొకేట్ చేసాం, అసైన్ చేసేసామని. నెక్స్ట్ ఏంటి? SHL AL, CL అని ఇస్తాం. AL, CL అని ఇస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి? AL లో ఉన్న డేటాని షిఫ్ట్ లెఫ్ట్ చేయమంటున్నాం. ఎన్ని టైమ్స్ అంటే అక్కడ CL అని చెప్పేసి ఇచ్చాం, దాంట్లో ఎన్ని టైమ్స్ అని ఇచ్చాము, అక్కడ 04 టైమ్స్ ఇచ్చాము. సో అలా షిఫ్ట్ చేసుకోవడం కోసం ఈ CX రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఏంటి? సింగిల్ టైం షిఫ్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ అసైన్ చేయొచ్చు వాల్యూ అనేది. కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు మనం షిఫ్ట్ చేయాలి అంటే ఆ టైంలో ఫస్ట్ కౌంటర్ రిజిస్టర్ లోకి మనం ఎన్నిసార్లు షిఫ్ట్ చేస్తున్నాం అనేది డేటా పంపించుకోవాలి. దాని తర్వాత మాత్రమే మనకి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది లేదా సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ లో వచ్చేసరికి SHL, SAL ఆర్ SHR, SAR అని చెప్పేసి 4 టైప్స్ ఉంటాయమ్మా. SHL, SAL అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ షిఫ్ట్ లాజికల్ లెఫ్ట్ ఆర్ షిఫ్ట్ అరిథమెటిక్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్. షిఫ్ట్ లాజికల్ లెఫ్ట్ ఆర్ షిఫ్ట్ అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్. ఇవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా కానీ రిజిస్టర్ తీసుకున్నప్పుడు లేదా మెమరీ లొకేషన్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా డేటా తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఆ డేటాని బిట్ బై బిట్ షిఫ్ట్ లెఫ్ట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాం. బిట్ బై బిట్ షిఫ్ట్ లెఫ్ట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసిన తర్వాత మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో ఏం స్టోర్ అవుతుంది అంటే ఇనిషియల్ గా 0 అనేది అసైన్ అవుతుంది. అంటే ఏదైతే మనం షిఫ్ట్ లెఫ్ట్ చేస్తున్నాం అంటే MSB సైడ్ షిఫ్ట్ చేస్తున్నామో ఆ తర్వాత ఏమవుతుంది? మనకి LSB లో వేకెంట్ బిట్ ఉంటుంది. ఆ వేకెంట్ బిట్ ప్లేస్ లో ఏం ఫిల్ అవుతుంది అంటే 0 ఫిల్ అవుతుంది. ఆ వేకెంట్ బిట్ ప్లేస్ లో 0 అనేది ఫిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకుని ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక రిజిస్టర్ అంటే ఏదైతే మనకి డెస్టినేషన్ రిజిస్టర్ ఉందో
అది కంపల్సరీగా రిజిస్టర్ లోనే ఉండాలి. అంటే ఆ డెస్టినేషన్ ఆపరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్ఎల్ అని చెప్పేసి తీసుకున్నాం ఇక్కడ. ఎస్హెచ్ఎల్ ఏఎక్స్ కామా 01H అంటే దీని మీనింగ్ ఏంటి? ఏఎక్స్ అనే 16 బిట్ రిజిస్టర్ లో ఏఎక్స్ అనే 16 బిట్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేయమని చెప్తున్నాను. ఎన్ని టైమ్స్ అంటే 01 టైం 01 టైం అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, ఇది మాత్రం కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలమ్మా. ఇక్కడ డేటా వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే షిఫ్ట్ ఏఎక్స్ కామా 01H అని చెప్పేసి ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి? 1 టైం ఏహెచ్ లో ఉన్న డేటాని షిఫ్ట్ చేయమని లెఫ్ట్ సైడ్ కి. అదే ఏఎక్స్ కామా 04H 05H అని చెప్పేసి ఇస్తారు కొంతమంది. అలా ఉన్నప్పుడు కూడా మనం డేటాని ఇవ్వచ్చు. కాకపోతే దాని బదులు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మూవ్ సిఎల్ కామా 05H అని ఇస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి? సిఎల్ అంటే ఏమని చెప్పాను? కౌంటర్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ రిజిస్టర్ లోకి 5 టైమ్స్ కౌంట్ చేయమని నేను ఇస్తున్నాను. సిఎల్ ఇస్ నథింగ్ బట్ కౌంటర్ రిజిస్టర్. ఈ కౌంటర్ రిజిస్టర్ లోకి 5 టైమ్స్ షిఫ్ట్ కౌంట్ చేయమని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు రాయాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనం ఎస్హెచ్ఎల్ ఏఎల్ కామా సిఎల్ అని వేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏఎల్ లో ఉన్న డేటాని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేయమంటున్నాను. ఎన్ని టైమ్స్ అంటే సిఎల్ లో ఉన్న టైమ్స్ అంటే 05 టైమ్స్ నేను ఏఎల్ లో ఉన్న డేటాని లెఫ్ట్ షిఫ్ట్ చేయమంటున్నాను. ఓకే, సో ఇదమ్మా లెఫ్ట్ షిఫ్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్హెచ్ఐ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. ఈ ఎస్హెచ్ఐ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే రైట్ షిఫ్ట్, షిఫ్ట్ లాజికల్ రైట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. ఎస్హెచ్ఐ అంటే షిఫ్ట్ లాజికల్ రైట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. ఇదేం పర్ఫార్మ్ చేస్తుందంటే ఇట్ పర్ఫార్మ్స్ ద ఏదైతే మనం మెమరీ లొకేషన్ లో ఇచ్చామో ఏదైతే రిజిస్టర్ లో ఒక వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని బిట్ బై బిట్ రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. ఏదైతే ఒక మెమరీ లొకేషన్ ఇచ్చామో లేదా ఏదైతే మనం ఒక వాల్యూని ఇచ్చామో ఇమీడియట్ డేటాని ఇచ్చామో అది బిట్ బై బిట్ షిఫ్ట్ అవుతుంది రైట్ సైడ్. దీంట్లో కూడా ఏంటి అంటే మనకి డెస్టినేషన్ రిజిస్టర్ అనేది రిజిస్టర్స్ ఫార్మాట్ లో ఉండాలి. అలానే ఇది మనకి సోర్స్ రిజిస్టర్ అనేది డేటా అవ్వచ్చు లేదా రిజిస్టర్ ఆపరెంట్ లో ఉండొచ్చు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటమ్మా? ఎస్హెచ్ఐ అన్నాను అంటే షిఫ్ట్ రైట్ సైడ్ అని చెప్పేసి. షిఫ్ట్ రైట్ సైడ్ దేని షిఫ్ట్ చేస్తుంది? ఏఎక్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది. ఎన్నిసార్లు అంటే 1 టైం షిఫ్ట్ చేస్తుంది. అలానే ఎల్ఎస్బి అని చెప్పేసి అంటాం దీంట్లో కూడా. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఏదైతే మనం డేటాని షిఫ్ట్ చేసిన తర్వాత లీస్ట్ సిగ్నిఫికెంట్ పెండింగ్ గా ఉండిపోతుంది అంటే వేకెంట్ బిట్ గా ఉండిపోతుందో ఆ వేకెంట్ బిట్ అనేది 0తో ఫిల్ అయిపోతుంది. ఆ వేకెంట్ బిట్ అనేది 0తో ఫిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ఐథమాటిక్ రైట్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా షిఫ్ట్ లెఫ్ట్ లానే షిఫ్ట్ రైట్ లానే ఏం పర్ఫార్మ్ చేస్తుంది అంటే ఇది కూడా షిఫ్ట్ ఐథమాటిక్ రైట్. షిఫ్ట్ ఐథమాటిక్ రైట్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఆల్సో పర్ఫార్మ్స్ ద రైట్ షిఫ్ట్ ఆపరేషన్ అండ్ ఇట్ ఇన్సర్ట్స్ ద ఎంఎస్బి. అంటే మనం మామూలుగా ఏం చేస్తున్నాము? ఎల్ఎస్బి లో ఏదైతే ఉందో ఆ వేకెంట్ బిట్ ని 0గా కన్సిడర్ చేసుకుంటున్నాము. కానీ ఈ ఎస్ఏఐ లో ఏమవుతుంది అంటే ఎంఎస్బి బిట్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్బి బిట్ ని 0గా కన్సిడర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్హెచ్ఐ అండ్ ఎస్ఏఆర్. ఎస్హెచ్ఐ కి ఎస్ఏఐ కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ అవుతుంది. కానీ ఎస్హెచ్ఐ లో లెఫ్ట్ వేకెంట్ బిట్ ఏదైతే ఉందో దాంట్లో 0 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఎస్ఏఐ లో రైట్ వేకెంట్ బిట్ ఏదైతే ఉందో అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దాంట్లో 0 అనేది ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఎస్ఏఐ ఏఎల్ 01H అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏఎల్ లో ఉన్న డేటాని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నాను. ఎన్ని టైమ్స్ అంటే 1 టైం షిఫ్ట్ చేస్తున్నాను దీని మీనింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద షిఫ్ట్ ఆపరేషన్స్. షిఫ్ట్ ఐథమాటిక్ లెఫ్ట్, షిఫ్ట్ లాజికల్ లెఫ్ట్, షిఫ్ట్ ఐథమాటిక్ రైట్ అండ్ షిఫ్ట్ లాజికల్ రైట్. దీస్ 4 are comes under షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇవి దేనికోసం యూజ్ చేస్తామంటే టు షిఫ్ట్ ద డేటా బై బిట్ విత్ ద కౌంట్ రిజిస్టర్ ఆర్ వితౌట్ ద కౌంట్ రిజిస్టర్. అంటే మనం సింగిల్ టైం షిఫ్ట్ చేసుకోవాలంటే కౌంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేయము. మల్టిపుల్ టైమ్స్ షిఫ్ట్ చేసుకోవాలంటే కౌంట్ రిజిస్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రొటేట్ ఆపరేషన్స్ అమ్మా. ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే బిట్ బై బిట్ రొటేట్ అవ్వడం కోసం. బిట్ బై బిట్ రొటేట్ రైట్ అవ్వడం కోసం కానీ రొటేట్ లెఫ్ట్ అవ్వడం కోసం కానీ లేదా రొటేట్ రైట్ టు క్యారీ అవడం లేదా రొటేట్ లెఫ్ట్ టు క్యారీ అవడం. సో వీటి కోసం అని చెప్పేసి మనం ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. దీంట్లో కూడా ఏంటి అంటే విత్ సిఎక్స్ రిజిస్టర్ ఆర్ వితౌట్ సిఎక్స్ రిజిస్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నాం? సిఎక్స్ రిజిస్టర్ అంటే కౌంటర్ రిజిస్టర్. అంటే 01 టైం మనం డేటాని షిఫ్ట్ చేసుకోవాలి అంటే ఆ డేటాని షిఫ్ట్ చేసుకునే
అప్పుడు మనం డైరెక్ట్ గా అసైన్ చేసేయచ్చు 1 టైం అని చెప్పేసి. లేదా మల్టిపుల్ టైమ్స్ మనం డేటాని కనుక రొటేట్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ టైమ్స్ డేటాని రొటేట్ చేసుకోవాలి అంటే మనం ఆ టైంలో ఏం చేస్తాము, ఫస్ట్ కౌంటర్ రిజిస్టర్ లోకి ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేయాలనుకుంటామో, ఎన్ని టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటామో ఆ వాల్యూని అసైన్ చేస్తాము. దాని కింద రొటేట్ రైట్ ఆపరేషన్ రొటేట్ లెఫ్ట్ అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ROR అంటే రొటేట్ రైట్ ఆపరేషన్, నెక్స్ట్ ROL అంటే రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్, RCL అంటే రొటేట్ లెఫ్ట్ టు క్యారీ, అంటే క్యారీ బిట్ ఏదైతే వస్తుందో ఆ క్యారీ బిట్ పాటుగా ఆ క్యారీ బిట్ తో పాటు మనకి రొటేట్ అవుతుంది. నెక్స్ట్ RCR అంటే దాని మీనింగ్ ఏంటి, రొటేట్ రైట్ టు క్యారీ, అంటే క్యారీ ఏదైతే వస్తుందో దాంతో పాటు మనకి రైట్ రొటేట్ చేసుకోమని చెప్పేసి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ROR రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ, అంటే క్యారీ బిట్ తో పాటుగా మనం ఇది రొటేట్ చేయలేము, క్యారీ బిట్ తోటి రొటేట్ అవ్వదు, ఇట్ రొటేట్స్ వితౌట్ క్యారీ. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రొటేట్ రైట్ వితౌట్ క్యారీ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే స్పెసిఫైడ్ ఆపరేండ్ ఉందో ఆ స్పెసిఫైడ్ ఆపరేండ్ ని లేకపోతే దాంట్లో ఉన్న డేటాని రొటేట్ రైట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ROR AL 01H అని ఇచ్చా, అంటే దాని మీనింగ్ ఏంటి, AL లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రైట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి AL అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అన్ 8-bit రిజిస్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఈ డేటా ఉంది, ఈ 8 bits డేటా ఉంది, దీన్ని ఏమని చెప్పా నేను, రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ అన్న. ఒకవేళ విత్ క్యారీ అయితే మనకి ఇలా వస్తుంది సి అని చెప్పేసి, వితౌట్ క్యారీ అంటే డైరెక్ట్ ఏమైపోతుంది నాకు డేటా అనేది, ఈ 0 ఏదైతే ఉందో ఆ 0 అనేది ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఈ బిట్ ఉందో 1001, నెక్స్ట్ 001 ఉంది చూసాయా, ఇలా అవుతుంది, అంటే రొటేట్ అవుతుంది బిట్ బై బిట్ రైట్ సైడ్ కి రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. సో దాన్ని రొటేట్ రైట్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాము. దీంట్లో కూడా డెస్టినేషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది మనకి డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ ఫార్మాట్ లో ఉండాలి, అండ్ ఇంకొకటి డేటా ఉండొచ్చు లేదా కౌంటర్ రిజిస్టర్ ఫార్మాట్ లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ROL అంటే దీని మీనింగ్ ఏంటి, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ ఇన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ROL AL 01H అని చెప్పేసి అన్నాను, AL 01H అని చెప్పేసి అన్నాను, అంటే ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది బిట్ అనేది. ఇందాక మనకి ఇక్కడ రైట్ కి రొటేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లా రైట్ కి వచ్చింది మనకి, ఇక్కడ ఏమవుతుంది అంటే లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది. అంటే ఈ 1 అనేది ఉంది చూసాయా, ఈ 1 అనేది ఏమవుతుంది అంటే ఇట్లా లెఫ్ట్ కి రొటేట్ అయ్యి ఈ ప్లేస్ లో ఫిల్ అవుతుంది, ఈ 1 అనే బిట్ లెఫ్ట్ కి రొటేట్ అయ్యి ఈ ప్లేస్ లో ఫిల్ అవుతుంది. ఓకే, సో అలా జరుగుతుందమ్మా రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అంటే. ఈ ROI కానీ ROL కానీ రెండు ఏంటంటే వితౌట్ క్యారీ ఇన్స్ట్రక్షన్స్, ROI కానీ ROL కానీ వితౌట్ క్యారీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, నెక్స్ట్ RCR ఇన్స్ట్రక్షన్. RCR ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే రొటేట్ రైట్ త్రూ క్యారీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము, అంటే రైట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయమని విత్ ద క్యారీ బిట్ ఏదైతే ఉందో ఆ క్యారీ బిట్ తో పాటుగా మనకి రైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ RCR AL 01H అని చెప్పేసి తీసుకున్నాము అంటే ఇప్పుడు AL లో ఉన్న డేటాని రొటేట్ రైట్ చేయమంటున్నాను విత్ ద క్యారీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ AL లో 1001001010 అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఏమవుతుంది అంటే క్యారీ బిట్ అనేది ఉంటుంది. ఈ క్యారీ బిట్ లో ఏమవుతుంది, ఏం జనరేట్ అవుతుంది ఫస్ట్ నాకు అంటే ఏదైతే ఈ 0 అనేది ఉంది చూసాయా, ఈ 0 అనేది ఫస్ట్ క్యారీ బిట్ కి వెళ్తుంది, అంటే 1001001001 కి ఇక్కడ 0 అనే బిట్ వెళ్తుంది. ఏదైతే వేకెంట్ బిట్ ఉందో ఆ వేకెంట్ బిట్ అనేది మళ్ళీ 0 తో ఫిల్ అయిపోతుంది. ఏదైతే ఇక్కడ వేకెంట్ బిట్ ఉందో ఆ వేకెంట్ బిట్ అనేది 0 తో ఫిల్ అయిపోతుంది, అంటే క్యారీతో పాటుగా రైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తున్నాం, క్యారీతో పాటుగా రైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి RCL ఇన్స్ట్రక్షన్. ఈ RCL ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము, అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంది త్రూ క్యారీ. అంటే ఇంతకు ఇక్కడ మనం ఏం చేసాము, ఈ బిట్ ఏదైతే ఉందో అది రైట్ కి వచ్చింది, అంటే క్యారీ బిట్ కి వచ్చింది, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 1 అనేది క్యారీ పొజిషన్ లోకి వెళ్తుంది, ఈ 1 ఏదైతే ఉందో ఆ 1 అనేది క్యారీ పొజిషన్ లోకి వెళ్ళి రొటేట్ అవుతుంది. ఓకే, సో
ఇవన్నమాట రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఇవి అంటే రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్, రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీస్ అండ్ రొటేట్ రైట్ ఆపరేషన్ విత్ క్యారీ, రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ విత్ క్యారీ. ఈ 4 అనేవి మీకు రొటేట్ ఆపరేషన్స్. ఈ షిఫ్ట్ ఆపరేషన్స్ కానీ రొటేట్ ఆపరేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అసెండింగ్ ఆర్డర్ చేయాలన్నా, డిసెండింగ్ ఆర్డర్ చేయాలన్నా కానీ, సార్టింగ్ ఆపరేషన్స్ కానీ, లేదంటే ఏదైనా కానీ కోడ్ ని అంటే బైనరీ కోడ్ ని డెసిమల్ లో కానీ, బైనరీ కోడ్ ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేసుకోవాలన్నా కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవి ఎక్కువగా మనం యూజ్ చేయకపోవచ్చు ప్రోగ్రామింగ్ లో. ఓకే, మేజర్ గా కొన్ని మాత్రమే యూజ్ చేస్తామమ్మా దీంట్లో వచ్చేసరికి. ఫస్ట్ నెక్స్ట్ వన్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ప్రోగ్రామ్ లో ఉన్న కంట్రోల్, ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లోకి సెండ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి క్యారీ బిట్ అనేది జనరేట్ అయింది. అక్కడ ఆ క్యారీ నేను ఏమని వేస్తానంటే చేసి అప్ అని వేస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే వచ్చిన క్యారీ బిట్ అనేది ఏదైతే ఉందో అప్ అనే సబ్ ప్రోగ్రామ్ వెళ్ళమని. చేసి అప్ అంటే జంప్ క్యారీ, అప్ అని వేస్తాను అంటే అప్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి క్యారీని జంప్ చేసుకోమని చెప్పేసి. నెక్స్ట్ జేఎన్సి అని చెప్పేసి అన్నాను. జేఎన్సి అంటే ఏంటి? జంప్ నో క్యారీ. జంప్ నో క్యారీ అంటే క్యారీ ఏం రాకపోతే దాన్ని జంప్ చేయొద్దు అని చెప్పేసి. అంటే ఆ ఏదైతే సబ్ ప్రోగ్రామ్ ఉందో ఆ సబ్ ప్రోగ్రామ్ అనేది వేరే లూప్ లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ జేజెడ్ అని చెప్పేసి అంటాం. అంటే జంప్ జియో. జియో కనుక వచ్చింది అంటే జంప్ జియో అప్ అని చెప్పేసి కానీ, జంప్ జియో డౌన్ అని చెప్పేసి కానీ ఇస్తాం. అంటే డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి వెళ్తాయి. నెక్స్ట్ జంప్ నాట్ జియో. జేఎన్జెడ్ అంటే జంప్ నాట్ జియో అంటామమ్మా. నెక్స్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం అప్ అని చెప్పేసి డౌన్ అని చెప్పేసి కొన్ని సబ్ ప్రోగ్రామ్స్ రాసుకుంటా ఉంటాము. అది మీకు కమింగ్ క్లాసెస్ లో వస్తాయి. అలా ఏవైతే సబ్ ప్రోగ్రామ్స్ రాసుకుంటాం ఆ టైంలో మనకి ఒక్కోసారి క్యారీ జనరేట్ అవ్వచ్చు, లేకపోతే ఈక్వల్ అవ్వచ్చు ఆ బిట్స్ అనేవి, లేకపోతే జియో జనరేట్ అవ్వచ్చు. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఒకవేళ క్యారీ కనుక జనరేట్ అయిందంటే మళ్ళీ అప్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలని కానీ, లేకపోతే డౌన్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలని కానీ ఇలా రాసుకుంటాం మనం. సో ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ లో 2 టైప్స్ ఉన్నాయమ్మా మనకి. ఫస్ట్ ది కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ వన్ ఇస్ ద అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు కాల్ కానీ రిటర్న్ కానీ ఈ 2 కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము. కాల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ లో డిలేని కాల్ చేయాలి అంటే ఏ కాల్ డిలే అని చెప్పేసి వేస్తాము. ఏ కాల్ డిలే అంటే దాని మీనింగ్ ఏంటి? డిలే ఏదైతే ప్రోగ్రామ్ లో తీసుకున్నానో ఆ డిలే నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను, ఆ ఇన్స్ట్రక్షన్ దగ్గర కాల్ చేస్తున్నాను దాని మీనింగ్. నెక్స్ట్ రిటర్న్ అని చెప్పేసి అంటాము. రిటర్న్ అంటే ఏంటి అంటే ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ అయిపోతుంది, ఆ ప్రోగ్రామ్ నుంచి రిటర్న్ అయిపోతుంది. ఇవన్నీ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, కాల్ కానీ రిటర్న్ కానీ. నెక్స్ట్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అంటే జంప్ అంటాము. అంటే జంప్ నాట్ జియో, జంప్ నాట్ క్యారీ, లేదంటే జంప్ క్యారీ, జంప్ ఈక్వల్, జంప్ జియో అని చెప్పేసి ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే నో ఆపరేషన్ పర్ఫామ్ అయ్యేటప్పుడు. ఎన్ఓపి అంటే ఇక్కడ నో ఆపరేషన్, ఆపరేషన్ ఏం పర్ఫామ్ అంటే పర్ఫార్మింగ్ లో లేదు అంటే ఆ టైంలో ఎన్ఓపి అని ఇస్తాము. లేదా హెచ్ఎల్టి అంటారు. హెచ్ఎల్టి అంటే ఏంటంటే హాల్ట్, అంటే ఆ ప్రోగ్రామ్ అనేది కాసేపు వెయిట్ చేస్తుందని చెప్పేసి కానీ, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ని లాక్ చేసుకోవాలన్నా కానీ అలాంటి టైంలో మనం ఈ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవడం కోసం, డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవడం కోసం ఫ్లాగ్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాగ్ రిజిస్టర్ అంటే క్యారీ ఫ్లాగ్ కానీ, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కానీ, జియో ఫ్లాగ్ కానీ, ట్యాప్ ఫ్లాగ్ కానీ ఏవైతే ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవడం కోసం ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిఎల్డి, ఎస్టిడి, సిఎల్ఐ, ఎస్టిఏ ఇవన్నీ మనం మామూలుగా యూజ్ చేయం. ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ మేజర్ గా అసలు యూజ్ చేయం మనం ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది, ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి మనం ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. ఈ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాము. కొన్ని సార్లు స్ట్రింగ్ లెఫ్ట్, స్ట్రింగ్ రైట్ అంటే ఏదైతే మనం ఒక క్యారెక్టర్ ఇచ్చామో, ఏదైతే ఒక వర్డ్ గా కన్సిడర్ చేసుకొని ఇచ్చామో ఆ స్ట్రింగ్ ని, ఆ పర్టికులర్ స్ట్రింగ్ యొక్క లెంత్ ని తీసుకోవడం కోసం కానీ దాన్ని రివర్స్ లో రాయడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా అని చెప్పేసి తీసుకున్నాను, ఆ ఇండియాని దాని యొక్క లెంత్ కనుక్కోవడానికి స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. లేదా ఏదైతే ఆ ఇండియా ఉందో ఆ ఇండియన్ రివర్స్ లో రాయడాన్ని రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి అంటాము.
ఏదైతే ఆ ఇండియా ఉందో దాన్ని కౌంట్ చేసుకోవడానికి లెంత్ కౌంటింగ్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. ఇలా స్ట్రింగ్ ఆపరేషన్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే లోడ్, మూవ్, స్టోర్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి అంటే ఏదైనా కానీ స్ట్రింగ్ లోడ్ చేసుకోవాలన్నా కానీ, ఏదైనా స్ట్రింగ్ మూవ్ చేసుకోవాలన్నా కానీ, లేదా ఏదైనా స్ట్రింగ్ ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ తోటి మనకి ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్ని అయిపోయినాయి అమ్మా. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ మేజర్ గా మనం యూజ్ చేసేది డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకు అంటే దాంట్లో మేజర్ గా ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటి మనకి మూవ్ అనే ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్, అంటే దాంట్లోనే ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అని కానీ, పుష్ కానీ, పాప్ కానీ, ఇన్ కానీ, అవుట్ కానీ, ఇవన్నీ డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ యూజ్ చేసేది అరిథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్, అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఐమల్, ఐడి ఇట్లాంటివి. నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్ లోకి వచ్చేసి అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్, నెక్స్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్, లేకపోతే టెస్ట్ ఆపరేషన్, ఇట్లాంటి పర్ఫామ్ చేయడం కోసం ఈ లాజికల్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాము. మేజర్ గా దాని తర్వాత షిఫ్ట్ అండ్ రొటేట్ ఆపరేషన్స్, అంటే షిఫ్ట్ లెఫ్ట్ కానీ, షిఫ్ట్ రైట్ కానీ, లేకపోతే రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్, షిఫ్ట్ అథమెటిక్ లెఫ్ట్, షిఫ్ట్ అథమెటిక్ రైట్, ఇట్లాంటివి. ఇవన్నీ మనం కొన్ని ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ లో అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే జంప్ నాట్ టై, జంప్ టై, దీస్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మీ ఏవైతే చూసాయో ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 అని, అందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మనం ప్రోగ్రామ్ లో రాయడం కోసం యూజ్ చేస్తాము. ప్రోగ్రామ్ లో మనం రాసే ఇన్స్ట్రక్షన్ అదే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8086 ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ద బైనరీ టు గ్రే కోడ్ అని చెప్తున్నాను. దీంతో మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ అయిపోయింది. దానికి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే రొటేట్ చేసుకోవడానికి కానీ, డేటాని షిఫ్ట్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేస్తాం అనేది. సో ఫస్ట్ బైనరీ నుంచి గ్రే కోడ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అని చెప్పేసి ఇచ్చాము ఇక్కడ ఫస్ట్ బైనరీ వాల్యూ నేనేం తీసుకున్నాను, 92H తీసుకున్నాను. ఈ 92H ని నేను గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేయాలంటే నేను యూజ్ చేసే ఆపరేషన్ ఏంటి అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్. ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీ వాల్యూ ఎంత ఉందమ్మా చూడండి, థియరిటికల్ క్యాలిక్యులేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ వాల్యూ 1001, 2 అంటే ఎంత 0010, 9 వాల్యూ ఎంత 1001, 2 అంటే 0010. ఇప్పుడు దీనికి గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటి అంటే, అసలు గ్రే కోడ్ లోకి మార్చాలంటే బైనరీ వాల్యూని ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము అంటే మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఎలా అంటే లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టాంట్ గా పెట్టి నెక్స్ట్ బిట్ నుంచి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఫస్ట్ బిట్ ఏది ఉంది 1 ఉంది, ఆ 1 ని నేను ఇక్కడ కాన్స్టాంట్ గా ఉంచాలని చెప్పేసి అన్నా, కాబట్టి 1 అనేది ఇక్కడ వేస్తాం. లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో దాన్ని 1 గా వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామని ఇచ్చా. అంటే దేనికి ఎక్స్ఆర్ ఆపరేషన్, ఈ ఫస్ట్ బిట్ కి సెకండ్ బిట్ కి, అంటే 10 కి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు అంటే 10 కి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే దాని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎక్స్ఆర్ ఆపరేషన్ మీనింగ్ ఏంటి, ఏవైతే సేమ్ ఇన్పుట్స్ ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది, ఏవైతే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్. ఈ ఎక్స్ఆర్ ఆపరేషన్ లో ఇప్పుడు 10 అన్నాను అంటే ఎన్ని డిఫరెంట్ ఇన్పుట్స్, ఇవి 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ 0 ఉంది ఇక్కడ, 0 అంటే ఇట్లా ప్రతి ఒక్క బిట్ కి మనం ఇంకా చేసుకుంటూ పోవాలమ్మా. అంటే ఫస్ట్ బిట్ అనేది కాన్స్టాంట్ బిట్ నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ బిట్ కి సెకండ్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు 1 అనే రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ సెకండ్ బిట్ కి థర్డ్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది 0 ఉంది, దాని వాల్యూ ఎంత, 2 సేమ్ వాల్యూస్ ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పి 0 వస్తుంది. నెక్స్ట్ ఏంటి 01 ఉంది, అంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్, ఆ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది, హై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ 10 అని ఉంది, 2 డిఫరెంట్ ఇన్పుట్సే కాబట్టి అవుట్పుట్ హై అవుతుంది. మళ్ళీ ఇక్కడ 00 ఉంది, ఈ రెండింటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి 0. నెక్స్ట్ 01 ఉంది, ఈ రెండింటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి 1 అవుతుంది అవుట్పుట్ అనేది. నెక్స్ట్ 10 అంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ నాకు రావాల్సిన రిజల్ట్ వచ్చేసరికి 1101 1011,
అంటే ఈ 92H అనే బైనరీ వాల్యూని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు కావాల్సిన వాల్యూ ఇది. ఈ 92H అనే వాల్యూని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే నాకు కావాల్సిన వాల్యూ ఇది. సో ఈ వాల్యూ వచ్చేటట్టుగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఈ వాల్యూ వచ్చేటట్టుగా ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. సింపుల్ అమ్మా, ఏం లేదు. బైనరీ నుంచి గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే లెఫ్ట్ మోస్ట్ బిట్ ఉందో ఆ లెఫ్ట్ మోస్ట్ బిట్ ని కాన్స్టెంట్ గా ఉంచుకున్నాం. ఇక్కడ 1 ని కాన్స్టెంట్ గా ఉంచాను చూడండి. నెక్స్ట్ నుంచి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఈ ఫస్ట్ బిట్ కి సెకండ్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ బిట్ కి థర్డ్ బిట్ కి, అలానే థర్డ్ బిట్ కి ఫోర్త్ బిట్ కి, అలా అప్ టు ఎన్ని బిట్స్ తీసుకున్నామో అన్ని బిట్స్ కి మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటే వచ్చేదే గ్రే కోడ్. అందుకనే ముందు థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. దానికి వచ్చినట్టు రిజల్ట్ వచ్చినట్టు